విశ్వామిత్రుడు రాముణ్ణి, ఇంకా లక్ష్మణుడిని ఇద్దరిని మిథిలా నగరానికి తీసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడు, "జనక మహారాజా, మీ వద్ద ఉన్న ఈ శివధనుస్సుని రాముడికి ఒకసారి చూపించండి. మేము చూసి తిరిగి వెళ్ళిపోతాము" అని చెప్తాడు. అప్పుడు జనకుడు నవ్వుతూ, "రామా, ఇది సాధారణ ధనుస్సు కాదు. ఇది శివధనుస్సు. దీన్నే పినాకము అని అంటారు." ధనుస్సు స్టోరీ గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. పూర్వకాలంలో కన్వుడు అని చెప్పి ఒక మహర్షి ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుడికి చాలా ఘోరమైన తపస్సు చేశాడు. అంటే చాలా కఠినంగా, చాలా స్ట్రిక్ట్‌గా చేశాడనమాట ఆ తపస్సు. అతని చుట్టూరా మట్టిలోనే ఒక పుట్టలాగా ఫామ్ అయిపోయి బాడీ అంతా చుట్టేసింది. రూట్స్ అన్నీ గూడా వచ్చేసాయంట. ఈ తపస్సు చూసి బ్రహ్మదేవుడే కింద ప్రత్యక్షమయ్యి ఆయన వరాలన్నీ తీర్చిన తర్వాత ఆ రూట్స్‌లో ఒక పెద్ద రూట్ ఒకటి ఫామ్ అయింది. అది తీసుకుని దాన్ని 3 ధనుస్సులుగా చేశాడు. అంటే 3 భాగాలుగా చేశాడు. అందులో ఒకటి శివుడికిచ్చాడు. అదే ఈ శివధనుస్సు. రెండవది విష్ణు చాపమైంది. అది విష్ణుమూర్తికిచ్చాడు. సారంగం అంటారు దాని పేరు. మూడోది గాంధీవం. అది అర్జునుడి దగ్గర ఉంటుంది. సో, బ్రహ్మదేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ శివధనుస్సు అంటే శివుడికి చాలా ఇష్టం. దక్ష యజ్ఞం అయిన తర్వాత ఈ శివధనుస్సుని శివుడు దేవరథుడు అని చెప్పి ఒక రాజుకిచ్చి, "ఈ ధనుస్సుని నీవు భద్రంగా దాచిపెట్టు, పూజిస్తూ ఉండు. నీ తరతరాల వాళ్ళకి ఇది అందజేయి. టైం వచ్చినప్పుడు ఈ ధనుస్సుని ఎలా వాడాలి అన్నది ఆ సిచ్యువేషన్ బట్టే తెలుస్తుంది" అని చెప్పి చెప్తాడనమాట. అలా ఆ ధనుస్సు చివరికి జనక మహారాజు చేతికి వచ్చింది. జనకుడు ఆ ధనుస్సుని తన దగ్గరే దాచి ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇదంతా రాముడికి చెప్పి జనకుడు ఒక మాట చెప్తాడు. "రామా, నా కూతురు సీత చాలా గొప్పది. ఎవరైతే ఈ శివధనుస్సుని ఎత్తుతారో వారికే సీతనిచ్చి వివాహం చేద్దాం అనుకున్నాను." ఇది విని చుట్టుపక్కల రాజ్యాల నుంచి ఎంతోమంది రాజులు వచ్చారు. అందరూ ట్రై చేశారు. కానీ ఎవరూ ఆ ధనుస్సుని ఎత్తలేకపోయారు. కొందరైతే ఆ పెట్టెను కూడా కదిలించలేకపోయారు. ఇంకా ఈ చుట్టుపక్కల ఉండే రాజులందరూ జనకుడిపైకి యుద్ధానికి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యారు. అదే టైంకి ఇక్కడ విశ్వామిత్రుడు రాముణ్ణి, లక్ష్మణుణ్ణి తీసుకుని వచ్చాడు. ఈ కాన్వర్జేషన్ అంతా అవుతున్నప్పుడు విశ్వామిత్రుడు అనుకుంటాడు, విష్ణుమూర్తే రాముడిగా వచ్చాడు అన్నది ఇంకా ఇక్కడ రాముడికి తెలీదు. ఈ సీతా కళ్యాణం అయితే తప్ప రాముడికి తను విష్ణుమూర్తి అన్నది గుర్తురాదు. ఎలాగన్నా రాముడు ఈ శివధనుస్సుని ఎత్తితే బాగుంటుంది, ఎత్తాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు రాముడిలో కూడా క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. ఇది ఎత్తితే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది అని విశ్వామిత్రుణ్ణి ఇంకా జనకుణ్ణి పర్మిషన్ అడుగుతాడు. ఇద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. వెంటనే రాముడు ముందుకు వెళ్ళి ఆ ధనుస్సుకి దండం పెట్టుకుని చాలా ఈజీగా ఆ శివధనుస్సుని ఎత్తుతాడు. ఎత్తడమే కాదు, ఆ నారి ఉంటుంది కదా, దారం తాడు లాంటిది, అది కూడా లాగుతాడు. అది లాగంగానే చాలా గట్టిగా శబ్దం వచ్చి ఆ శివధనుస్సు విరిగిపోతుంది. అక్కడ నలుగురు తప్ప, విశ్వామిత్రుడు, రాముడు, లక్ష్మణుడు ఇంకా జనకుడు, వీళ్ళ నలుగురు తప్ప మిగిలిన వాళ్ళందరూ అన్కాన్షియస్గా పడిపోయి ఉంటారనమాట. ఆ ఒక్క ఇన్సిడెంట్ని వీళ్ళ నలుగురు మాత్రమే చూస్తారు. ఎందుకంటే ఈ అద్భుతాన్ని చూడడానికి మిగిలిన వాళ్ళెవరికి ఆ పవర్ లేదు. సో అందరూ కింద అన్కాన్షియస్గా పడిపోయి ఉంటారు. ఎప్పుడైతే ఈ శివధనుస్సు విరిగిందో జనకుడు వచ్చి రాముడిని వెంటనే సీతమ్మని పెళ్లి చేసుకోమంటాడు. కానీ ఇక్కడ రాముడు, "మా నాన్నగారు రావాలి, మా నాన్నగారు కూడా పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడే పెళ్ళి అన్నది జరుగుతుంది" అని క్లియర్గా చెప్తాడు. ఇంకా జనక మహారాజు వెంటనే దశరథుడికి కబురు పంపించి జరిగిందంతా చెప్తాడు. దశరథుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెంటనే పెళ్ళికి ఒప్పుకుని సీతారాముల కళ్యాణం జరుగుతుంది. శివధనుర్భంగం జరిగిన 15 డేస్కి వీళ్ళ కళ్యాణం అయిందనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఒక పని అవ్వాలి అంటే ఒక రైట్ టైం అన్నది మనం వెయిట్ చేయాలి. ఇక్కడ సీతమ్మకి పెళ్ళి అవ్వట్లేదు అని చెప్పి జనకుడు డిప్రెషన్లోకి ఏం వెళ్ళిపోలేదు. చాలామంది రాజులు వస్తున్నారు, ట్రై చేస్తున్నారు, కానీ ఎవరూ కూడా ఎత్తలేకపోతున్నారే అని చెప్పి తనకి తెలుసు రైట్ టైం వచ్చినప్పుడు ఒక రైట్ పర్సన్ అన్నది వస్తాడు అని చెప్పి. అలాగే
రాముడు కూడా అంత ఇంపార్టెంట్ డెసిషన్ వాళ్ళ నాన్నగారికి వదిలేశాడు. పేరెంట్స్‌కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఎప్పుడూ ఇవ్వాలి. నాకు అన్నీ తెలుసు, నేనేం చేసినా మా వాళ్ళు ఓకే అన్న ఆ యాటిట్యూడ్ మనకి ఉండకూడదు. ఇంకొక కొత్త కథతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.